ఫ్రెండ్స్, ఇవాళ నేను షోలే చేస్తున్నాను. దీనికోసం నేను ఒక గుప్పెడు శనగలు తీసుకున్నా, ఒక చిన్న బంగాళదుంప ముక్క, ఒక తేజ్పత్తా, ఒక అనాస పువ్వు, 4 లవంగాలు, ఒక ఇలాయచి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, కాస్త ఉప్పు పసుపు వేసి మునిగే వరకు నీళ్లు పోసి ఒక 4 విజిల్స్ ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు నేను ప్యాన్లో ఆయిల్ వేస్తాను. నువ్వుల నూనెతో చేస్తున్నాను. నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక వేడెక్కి నూనెలో ఇప్పుడు నేను జీలకర్ర వేస్తున్నాను. కొంచెం ఒక చిటికెడు ఇంగు వేస్తున్నాను. ఈ రెండు వేగిపోతున్నాయి. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఇది కొంచెం ఉంచుకుంటున్నాను పక్కన. చివరిలో నాకు కావాలి ఉల్లిపాయలు బాగా వేగించాలి, ఎర్రగా వేగాలి. ఈ ఉల్లిపాయలు వేగే లోపల నేను శనగలని కసిని తీసి గ్రైండ్ చేసుకొని తీసుకొస్తాను. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి. ఈ ప్లేస్లో నేను అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక చిన్న చెంచాడు ఇది వేస్తున్నా. అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కాడలు కూడా వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా వేగాలి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. నేను టొమాటో కూడా వేసేసాను. ఇది కూడా కొంచెం బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడా నేను కాస్త ఉప్పు వేస్తాను. మిగిలిన డ్రై మసాలాలు కూడా ఇక్కడ వేసేస్తాను. నేను కాస్త కారం వేస్తున్నాను, చిన్న చెంచాడు. గరం మసాలా చాలా ఘాటుగా ఉంది, అంటే కొంచెమే కారం వేస్తున్నా. కొంచెం పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చోలే ఉడికిన వాటర్ ఉన్నాయి కదా, కొంచెం ఇక్కడ యాడ్ చేస్తాను. మసాలాలు మాడిపోకుండా బాగా ఫ్లేవర్స్ పట్టేసి వెంటనే నేను బంగాళదుంపను శనగలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా ఇక్కడ వేసేస్తున్నాను. వేసి కాసిని మామూలు నీళ్ళు పోస్తాను. 1 కప్పు వరకు మామూలు నీళ్ళు వేసేసాను. ఇది బాగా ఉడుకుతుంది. ఇది మంచిగా ఉడికినప్పుడు శనగలు కూడా యాడ్ చేసేస్తాను. గ్రేవీ బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఒక 2 చిన్న చెంచాల చింతపండు రసం వేస్తున్నాను. ఎక్కువ వేయక్కర్లేదు, అవసరమైతే లాస్ట్ నిమ్మకాయ పిండుకోవచ్చు. అలాగే మనం ఉడకబెట్టుకుని ఉంచుకున్న శనగలు నీళ్ళతో పాటు వేసేస్తున్నాను. అలాగే మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపి ఒక 10 నిమిషాలు బాగా మరగాలి. నా కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంకెవరికైనా కొంచెం పలచగా కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు. సార్ చూద్దామండి. చోలే బాగా ఉడికిపోయి రెడీ అయిపోయింది చోలే. ఇప్పుడు లాస్ట్లో దీనిలో కొంచెం కొత్తిమీర వేస్తాను. నేను బటర్ ఇష్టం ఉంటే కాస్త బటర్ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేస్తున్నా. ఇంకా సర్వ్ చేసుకొని చూద్దాం. రెడీ అయిపోయిందండి. వేడి చోలేని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇది పూరీలోకి బాగుంటుంది, జీరా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఉత్తగా కూడా తినేసేసేది, ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర. టేస్ట్ చూసుకుని పులుపు కావాలనిపిస్తే 2 చుక్కలు నిమ్మకాయ కూడా వేసుకొని దీన్ని ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఎంజాయ్ చేయండి. ట్రై చేసి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.